ఈరోజు కేవలం ఒక 3 hours మాత్రమే మేము చేసాం. నాన్ పీక్ అవర్స్లో మా మధ్యాహ్నం అరౌండ్ 12 o'clock నుంచి 3:30-4 వరకు చేశాము ఎన్ఫోర్స్మెంట్. సుమారు ఇంకా కౌంట్ రాలేదు, ఇప్పుడు అది ఆల్మోస్ట్ 1000 వాహనాలు ఆల్రెడీ పట్టుకున్నాం. అంటే ఈ హైదరాబాద్ సిటీలో ఈ రాంగ్ సైడ్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ చాలా ఎక్కువగా ఉంది. మామూలుగా ఏంటంటే ఒక కాలనీస్ నుంచి బయటకు వచ్చినప్పుడు మామూలుగా లెఫ్ట్ తీసుకొని వెళ్లాల్సింది పోయి జంక్షన్ దగ్గర ఉందని చెప్పేసి రైట్ కట్ కొట్టి ఆపోజిట్ ట్రాఫిక్లో వెళ్ళడం. అంటే పీపుల్ జనరల్ డైరెక్షన్ ఆఫ్ ఫ్లోకి వ్యతిరేకంగా వెళ్ళడంతో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. మీ అందరికీ మనందరికీ లైఫ్లో రియల్ టైంలో మనకు జరిగే ఉంటుంది. ఈ రాంగ్ సైడ్ డ్రైవింగ్తోనే యాక్సిడెంట్ జరగడం, నియర్ మిస్సెస్, త్రుటిలో తప్పిపోయి యాక్సిడెంట్ జరగాల్సింది క్షణంలో రియలైజ్ అయిపోయి రియాక్ట్ అయిపోయి యాక్సిడెంట్ జరగకుండా నియర్ మిస్సెస్. మోస్ట్ ఇంపార్టెంట్లీ కంజెషన్. మీకు ఇమాజిన్, ఇంత హెవీ లోడ్లో ట్రాఫిక్, ఏ రోడ్ తీసుకున్నా కూడా ట్రాఫిక్ ఓవర్లోడ్ ఉంటుంది. అలాంటి సందర్భంలో ఒక వ్యక్తి కనుక తన వాహనాన్ని కరెక్ట్గా నడపకుండా రోడ్ మధ్యలోకి రావడము, రోడ్కి ఆపోజిట్ ట్రాఫిక్ ఫ్లోకి వ్యతిరేకంగా రావడం, సో ఆటోమేటిక్గా ఎంటైర్ ట్రాఫిక్ కమ్స్ టు ఏ గ్రైండింగ్ హాల్ట్. కాబట్టి ముఖ్యంగా ఈ 3 కారణాల చేత, యాక్సిడెంట్ కారణం ఒకటి, నియర్ మిస్సెస్ ఒకటి, మూడోది ఈ కంజెషన్. ఈ వీటిని అడ్రస్ చేయాలంటే ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్ రాంగ్ సైడ్ డ్రైవింగ్. మనందరికీ తెలుసు, మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ యాక్సిడెంట్స్ ఈజ్ ఓవర్ స్పీడింగ్. తర్వాత నెక్స్ట్ రెండో పెద్ద కారణం ఏంటంటే రాంగ్ సైడ్ డ్రైవింగ్. సో దాన్ని అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో ప్రజల్లో ఒక అవగాహన పెంపొందించడానికి, దాంతోపాటు మన వాహన డ్రైవర్స్ అందరికి కూడా వాళ్ళకు కూడా తెలియచెప్పాలి. వాళ్ళకు కూడా పెనాల్టీ ముఖ్య ఉద్దేశం కాదు, ఇది ఫైన్ వేయడము, డబ్బులు వేసేయడం ముఖ్య ఉద్దేశం కాదు. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి సమస్య ఎంత పెద్దది. మన హైదరాబాద్ ఇది, మన సిటీ. మనం ట్రాఫిక్ సెన్స్ పెంచుకొని ట్రాఫిక్ రూల్స్ని ఒబే చేస్తూ ట్రాఫిక్ పోలీసులకి సహకారం ఉంటూ మిగతా వాళ్ళకి ఇబ్బంది కలవదు. ఇప్పుడు మన పొరపాటున ఒక యాక్సిడెంట్ ఇమాజిన్, వీళ్ళు డే టైంలో డ్రైవ్ చేశారండి, రాత్రిపూట వాహనాల మూమెంట్ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఆపోజిట్ డైరెక్షన్లో హై బీమ్ లైట్ పెట్టుకొని ట్రాఫిక్ ఎదురుగా ట్రావెల్ చేస్తే ఎంత ప్రమాదం జరగవచ్చు. ఇంకా భయంకరమైన పరిస్థితి, లైట్స్ లేకుండా, హెడ్ లైట్స్ లేకుండా ట్రాఫిక్లోకి వ్యతిరేకంగా చేస్తే ఇంకా ఎంత ఊహించుకుంటేనే భయం వేస్తుంది. సో లైఫ్ అంత చీపా మనందరికీ? లైఫ్ ఈజ్ అంత వాల్యుబుల్ కాదా? మన లైఫ్ బతికి చూరు, రోడ్డు మీద దాటుతూ ఉంటారు పాదచారులు, ట్రాఫిక్ వస్తుంటుంది, కనీసం ఒక 10 seconds ఆగలేరు. దే వాంట్ టు ట్రావెల్స్ అక్రాస్ ది ట్రాఫిక్. హౌ అంటే అంత ఇంగిత జ్ఞానం లేకుండా అంత తొందర ఏముంది జనాలకి అర్థం కాదు. సో మన ట్రాఫిక్ రూల్స్ని మనం అందరం, ఈ కల్చర్ పెరగాలి, ట్రాఫిక్ రూల్స్ గమనించాలి. ట్రాఫిక్ సిబ్బంది ఎంత ఉంటారు? మన హైదరాబాద్ పాపులేషన్ 95 lakhs, ట్రాఫిక్ సిబ్బంది 2500 మంది ఉంటారు. అంటే రేషియో 1/1000. డూ యూ ఎక్స్పెక్ట్ అస్ టు రెగ్యులేట్ ఎవ్రీబడి? యూ కెన్ క్యాచ్ వయోలేటర్స్, రాంగ్ రూల్స్ పట్టుకోగలుగుతాం, కానీ అందరినీ పట్టుకోగలుగుతామని చెప్పండి. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చి మేము పట్టుకోవాలి, కానీ రోజు 1000 మందిని మేము పట్టుకోలేం కదా. సో ఐ వాంట్ ఎవ్రీ సిటిజన్ టు అప్రిషియేట్ దిస్ ఫ్యాక్ట్. కాబట్టి ఈరోజు ఈ డ్రైవ్లో సుమారు 1000 వెహికల్స్ పట్టుకున్నాము. వాళ్ళందరికీ ఫైన్ వేసి వాహనాలు మేము సీజ్ చేయట్లేదు, వాహనాలు ఇచ్చేస్తున్నాము. కానీ సిటిజన్స్కి మామూలుగా మన మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం ఏంటంటే సెక్షన్ 119 కింద రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఉంది, అది స్పెషల్ ప్రొవిజన్ ఉంది. అదే కాకుండా 179 MV యాక్ట్ కింద డిజోబేయింగ్ ఆఫ్ ఆర్డర్స్ ఆఫ్ ది లేట్ డౌన్ ఆర్డర్స్ ఆఫ్ ది డిజోబేయింగ్ ఆర్డర్స్ ఆఫ్ ది స్టాట్యూట్. తర్వాత నెక్స్ట్ 184 డేంజరస్ డ్రైవింగ్. ఇవి మామూలుగా MV యాక్ట్ కింద పెనాల్టీ ఉంటే 500-1000 రూపాయల వరకు ఉంటుంది. కానీ మీ పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా నేను అందరికీ హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి వాహన చోదకులందరికీ చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, ఇక ముందు కనుక మీరు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసి మాకు పట్టుబడితే వీ విల్ నాట్ హెసిటేట్ టు రిజిస్టర్ FIRs అగెన్స్ట్ యూ. క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి మేము వెనుకాడమని చెప్తున్నాను. ఎందుకంటే మనకు సెక్షన్ 281 BNS కింద ర్యాష్ అండ్ రెక్లెస్ డ్రైవింగ్ ఉంది. అలాగే సెక్షన్ 125 భారతీయ న్యాయ సంహిత కింద కూడా ర్యాష్ యాక్ట్ ఎండేంజరింగ్ ది లైఫ్స్ ఆఫ్ అదర్స్. వేరే వాళ్ళ ప్రమాదానికి, వాళ్ళ యొక్క ప్రాణానికి ఇబ్బంది పెట్టే విధంగా వాహనాలు నడిపినప్పుడు కూడా ఈ 2 సెక్షన్స్ కింద 281 అండ్ 125 BNS కింద కూడా FIRలు కట్టవచ్చు. So we are using the element of discretion to the advantage of motorists.
ఈ డిస్కషన్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మీకు అడ్వాంటేజ్ కోసం మేము ఎఫ్ఐఆర్ కట్టలే. ఈ రోజు ఎఫ్ఐఆర్ కట్టాలంటే మీ అందరి మీద ఎఫ్ఐఆర్ కట్టి మీరు అందరి పైన క్రిమినల్ చర్య చేపట్టవచ్చు. కానీ ఈ స్పెషల్ డ్రైవింగ్ అనే దాన్ని, ఈ రాంగ్ సైడ్ డ్రైవింగ్ స్పెషల్ డ్రైవ్ అయితే ఉందో, ఒక రోజు మనం ఈ మాస్ స్కేల్లో ఈ డ్రైవ్ టేకప్ చేసి హైదరాబాద్ సిటీలో ఉండే అందరి సిటిజన్స్కి రీచ్ అవుట్ అవ్వాలని, ఎస్పెషల్లీ ద మోటరిస్ట్ హు ఆర్ హెల్ బెంట్ ఆన్ వయలేటింగ్, జస్ట్ టు ఇన్స్టిల్ ఏ ఫియర్ ఆఫ్ లా. మీలో కూడా చట్టం అంటే గౌరవం పెరగాలని, చట్టం అంటే భయం రావాలనే ఉద్దేశంతో ఈ రోజు మాత్రం మిమ్మల్ని ఈ డ్రైవ్లో పట్టుకొని మామూలు కేసులు రాసి పంపించేస్తున్నాం. కానీ ఇక ముందు కనుక మీరు రాంగ్ సైడ్ డ్రైవింగ్లో కనుక పట్టుబడితే మాత్రం మీ పైన ఎఫ్ఐఆర్లు నమోదవుతాయని తెలియజేస్తున్నాం. తర్వాత ఇమాజిన్ అండి, ఈ రోజు పట్టుబడ్డ ఇప్పటివరకు ఉన్న స్టాటిస్టిక్స్లో ఈ 1000 వెహికల్స్లో ఒక 3 వీలర్స్ కూడా ఉన్నాయండి, ఆటోస్ కూడా. ఇమాజిన్ 2 వీలర్, రెండు చక్రాల వాహనాలే కాకుండా 3 చక్రాల వాహనాలు 30 వరకు ఉన్నాయి. తర్వాత 4 చక్రాల వాహనాలు ఒక 16 వరకు ఉన్నాయి. అంటే 4 వీలర్స్ కూడా రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్నారంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో మనందరం గ్రహించాలి. సో మీ అందరి పత్రికా ముఖంగా మా కొలీగ్స్ అందరి ఒక సమక్షంలో ఐ అపీల్ టు ఆల్ ద మోటారిస్ట్ ఇన్ హైదరాబాద్, కైండ్లీ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. మనం అందరం షార్ట్ కట్స్ లేవండి, షార్ట్ కట్స్ ప్రైస్ చాలా తీవ్రంగా ఉంటుంది. ద ప్రైస్ ఆఫ్ షార్ట్ కట్ ఈస్ యూజువల్లీ హయ్యర్ దాన్ ది రివార్డ్. మీకు వచ్చే 200 మీటర్ల షార్ట్ కట్ కోసం మీరు కనుక షార్ట్ కట్ తీసుకుంటే మీ ప్రాణాంతకమే కావచ్చు. సో ఐ వాంట్ టు అడ్వైజ్ నాట్ ఓన్లీ యువర్స్, ద లైఫ్ ఆఫ్ అదర్స్ ఆల్సో, మిగతా పౌరుల యొక్క లైఫ్ ఆలోచించుకోండి. మీరు అనుకోవచ్చు, నేను నడుపుతున్నాను కదా, ఇక 200 మీటర్సే కదా, షార్ట్ కట్ కదా, నేను నా వెహికల్ మీద చాలా గ్రిప్ ఉంది, కంట్రోల్ ఉంది అనుకోవచ్చు. కానీ పక్కవాడు ఊహించాడు కదా, మీరు ఆలోచించిపోతున్నారు. పక్క వ్యక్తి ఎదురుగా వాహనం ఈజ్ ఆన్ ద రైట్ డైరెక్షన్, యు ఆర్ ఆన్ ద రాంగ్ డైరెక్షన్. రైట్ డైరెక్షన్ పోయేవాడు రాంగ్ డైరెక్షన్ గురించి ఆలోచించాడు కదా. మీరు రాంగ్ డైరెక్షన్ లో రైట్ డైరెక్షన్ వానికి ఎదురుగా పోతే వాడిని గుద్దుకుంటే వాడి ప్రాణం పోతుంది కదా. ప్లీజ్ అండర్స్టాండ్, నో షార్ట్ కట్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. సెల్ ఫోన్ డ్రైవింగ్ చాలా కాలం నుంచి ఉంది. డైలీ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్స్ స్టాటిస్టిక్స్ మీకు చెప్తాను. మేము డైలీ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం. ఐ విల్ టెల్ యూ, ఇప్పుడే చెప్తాను. మేము మామూలుగా స్పెషల్ డ్రైవ్ చేస్తుంటాము. నేను లాస్ట్ 10 days నుంచి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నానండి, సెల్ ఫోన్ డ్రైవింగ్ మీద, ట్రిపుల్ రైడింగ్ మీద. నిన్న ఒక్కరోజు 367 మందిని పట్టుకున్నామండి సెల్ ఫోన్ డ్రైవింగ్. ట్రిపుల్ రైడింగ్ తీసుకుంటే నిన్న ఒక్కరోజే 541. గత వారం రోజుల్లో ట్రిపుల్ రైడింగ్ 3412 మంది పట్టుకున్నాం. తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్ గత వారం రోజుల్లో 2175 మంది పట్టుకున్నాం. కేసులు ఎన్నైనా రాయొచ్చు, కేసు నాట్ ఎ బిగ్ డీల్. మీరే అంటారు కదా, ట్రాఫిక్ సిబ్బంది పీక్ అవర్స్లో కేసులు ఎందుకని. మా వాళ్ళు అలా చేయరు. యాక్చువల్గా పీక్ అవర్లో కూడా పట్టుకుంటాం. మన ముందు ఒక అతను ఉల్లంఘన చేస్తున్నప్పుడు అతను పట్టుకోవాలా? మీరు ఒక జంక్షన్లో ఉన్నారు, మీ ముందు ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్న వ్యక్తి నేను పట్టుకోవద్దా? మరి వాళ్ళు పట్టుకోకుంటే అతనికి చౌకుతామంటే గౌరవం ఏముంటుంది అతనికి? అదే పదిగా పట్టుకోం మేము. పీక్ అవర్లో కూడా పట్టుకుంటాం వయలేటర్స్ని. కానీ మన కళ్ళ ముందే నేరం జరుగుతుంటే వాళ్ళని పట్టుకోవాల్సిందే పట్టుకుంటాం. కానీ రెగ్యులేషన్ మీదనే మా యొక్క ఫోకస్ ఉంటుంది. బట్ నాన్ పీక్ అవర్స్ లో మాత్రం తప్పకుండా మేము ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ చేస్తాము, మా వాళ్ళు కేసెస్ బుక్ చేస్తారు. ఏంటి యాక్చువల్లీ ఒక మాట అండి అందరికీ, దేర్ ఈజ్ నథింగ్ కాల్ ఫ్రీ లెఫ్ట్. ఫ్రీ లెఫ్ట్ అనేది చట్టంలో లేదండి. మనం అందరం ఏర్పరచుకున్న ఫ్రీ లెఫ్ట్, మీరు ఎంబీ యాక్ట్ చదవండి, ఫ్రీ లెఫ్ట్ లేదు. కానీ మామూలు ఒక జంక్షన్లో 4 రోడ్ల కూడల్లో అన్ని జంక్షన్లో సిగ్నల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. కానీ ఫ్రీ లెఫ్ట్లో సిగ్నల్ ఆస్పెక్ట్ పెట్టట్లేదు. ఎందుకంటే తరతరాలుగా ఇది ఒక అలవాటు అయిపోయింది. ఫ్రీ లెఫ్ట్ ఒక రైట్ ఆఫ్ వే. ఫ్రీ లెఫ్ట్ అంటే ఒక రైట్ ఆఫ్ వే, హక్కులాగా వెళ్తున్నారు వాహనదారులు. కానీ మన హైదరాబాద్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ట్రాఫిక్ కంజెషన్ ని దృష్టిలో పెట్టుకొని మన ఫ్రీ లెఫ్ట్ కనుక మనం బ్లాక్ చేయడం మొదలు పెడితే సమస్య ఇంకెక్కువ అవుతుందన్న ఉద్దేశంతో మై రిక్వెస్ట్ ఈ ఫ్రీ లెఫ్ట్ వాడండి. కానీ
మీరు గమనించాల్సింది రెండు విషయాలు. మీరు ఫ్రీ లెఫ్ట్కి వెళ్తున్నప్పుడు మీరు రైట్ సైడ్ నుంచి వాహనాలు వస్తున్నాయా లేదా చూసుకోవాలి. రైట్ సైడ్ నుంచి ఎలాంటి వాహనాలు రానప్పుడు మీరు ఫ్రీ లెఫ్ట్ వాడుకోవచ్చు. రెండోది, పాదచారులు వెయిట్ చేస్తున్నారు దాటడానికి జంక్షన్లో, అలాంటప్పుడు మీరు వెయిట్ చేయాలి. పాదచారులకు ఎక్కడ స్థానం ఉందండి? పాదచారులకు దాటడానికి మీరు ఇమాజిన్, సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి మాసప్ ట్యాంక్ వరకు మీ పాదచారి జాడాలంటే ఎంత కష్టమో మీరు అర్థం చేసుకోండి. నా కళ్ళతో నేను చూశాను. నేను ఆపోజిట్ ట్రాఫిక్లో నేను వెళ్తున్నాను, ట్రాఫిక్ నా వెహికల్లో ఒక మహిళా ప్యాసింజర్ అటు పక్క నుండి ఆమె దాటడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఆమెకు అవకాశం దొరకట్లేదు రోడ్డు దాటడానికి. ఆమె అలాంగ్ ది ఫుట్పాత్ వస్తుంది పాపం. నేను నా బండి ఆపి నేను ఆమెకు సాయం పంపించడానికి నా గన్మాన్ని పంపిద్దాం అనుకున్నాను, కానీ అక్కడ మొత్తం రైలింగ్ ఉంది. నేను ఆపితే ఎంత మొత్తం వెనక ట్రాఫిక్ జామ్ అవుతుందని నేను ముందుకు వెళ్ళిపోయాను. సో పాదచారుల గురించి ఆలోచించాలి అందరూ. వెస్టర్న్ కంట్రీస్లో పాదచారికి ప్రిఫరెన్స్ ఇస్తారు. పాదచారి వచ్చినాడంటే దే లుక్ టు ద రైట్, లుక్ టు ద లెఫ్ట్ అండ్ లుక్ స్ట్రేట్. ఎవరు వెళ్ళట్లేదు, పాదచారి లేడనుకున్నప్పుడే రోడ్డు దాటుతారు వాళ్ళు. ఇన్వేరియబుల్లీ దే స్టాప్ ఎట్ జంక్షన్స్. ఇన్వేరియబుల్లీ మనిషి దాటడానికి ఉన్నా లేకున్నా వాడు ఆగుతాడు. మరి మనకేమైంది? మనం ఎందుకు ఫాలోగా ఆ విషయం? పాదచారి అంటే జోక్, వాడికి ఆగం మనం, రైట్, వానికి రెస్పెక్ట్ ఇవ్వం, వాడి గురించి ఆలోచించాం, అలా వెళ్తూనే ఉంటాం. ఒక్క సెకండ్ 2 సెకండ్లు ఆగలేరా? ఇప్పుడు పెలికాన్ సిగ్నల్స్ ఉన్నాయి హైదరాబాద్లో. ఎంతమంది ఆగుతున్నామండి పెలికాన్ సిగ్నల్స్? ట్యాంక్ బండ్ పైన పెలికాన్ సిగ్నల్ ఉంది. రోడ్డు దాటడానికి పాదచారుడు ఆ బటన్ నొక్కుతారు. బటన్ నొక్కిన తర్వాత రోడ్డు దాటడానికి వాడికి గ్రీన్ వస్తుంది, కానీ నో వెహికల్ స్టాప్స్. ఇదివరకు మేము మ్యాన్ పవర్ పెట్టేవాళ్ళం, ఇప్పుడు దానికి కొత్త ఆలోచనతో వస్తున్నాము. త్వరలోనే మేము దాన్ని సిపి సార్తో డిస్కస్ చేసి ఈ పెలికాన్ సిగ్నల్స్ని ఆపరేషనలైజ్ చేయడానికి ఆటోమేటిక్గా సివిలియన్స్ మోటారిస్ట్ ఎవరుతున్నా ఆ జంక్షన్లో రేటు రాగానే ఆగే విధంగా ఎలా చేయాలి, అక్కడ సైరన్ పెట్టాలా, హూటర్ పెట్టాలా, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టాలా, ఎల్ఈడి స్ట్రిప్ పెట్టాలని అనుకుంటున్నాము. ఇవన్నీ ఆలోచిస్తున్నాము. నెక్స్ట్ 15 డేస్లో ఏదో ఒక సొల్యూషన్తో వస్తామని మీ అందరికి తెలియజేస్తున్నాం. అంటే కౌంట్ డౌన్ అంటే సిగ్నల్ సిస్టమ్ వ్యవస్థ అంతా జిహెచ్ఎంసీ అండి. ప్రస్తుతానికి మన హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఆర్కాడిస్ అని మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు మన హైదరాబాద్ ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్స్ మెయింటైన్ చేస్తున్నారు. మీరు చెప్పినట్టు కొన్ని జంక్షన్లలో కౌంట్ డౌన్ టైమర్స్ లేవు, అది కూడా అప్గ్రేడేషన్లో ప్రపోజల్లో ఉంది. కౌంట్ డౌన్ టైమర్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలిస్తే నేను పత్రికాముఖంగా చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మన రోడ్ నెంబర్ 2లో ఎస్ఎన్టీ జంక్షన్, తర్వాత సాగర్ సొసైటీ జంక్షన్, తర్వాత కేబీఆర్ పార్క్ జంక్షన్ 3 కూడా సింక్రనైజ్ చేశాము. ఇప్పుడు మీరు ఎస్ఎన్టీ జంక్షన్లో మీకు గ్రీన్ వస్తే సాగర్ సొసైటీలో తర్వాత కేబీఆర్లో కూడా మీకు గ్రీన్ వస్తుంది. నాన్ స్టాప్గా మీరు వెళ్ళిపోవచ్చు. మీరు అందరూ ట్రై చేయండి. మీరు నేను చెప్పింది తప్పైతే నాకు కాల్ చేయండి. తర్వాత రెండోది కూడా నెక్స్ట్ ట్రాఫిక్ రద్దీ ఎక్కడ ఉందంటే మాసప్ ట్యాంక్ నుంచి రోడ్ నెంబర్ 12 కాజా మ్యాన్షన్ అండ్ రోడ్ నెంబర్ 1/12 జంక్షన్ కూడా ట్రాఫిక్ అక్కడ చాలా బాటిల్ నెక్ ఉంది. దాంట్లో కూడా ఇప్పుడు మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాము. బహుశా నెక్స్ట్ 2-3 డేస్లో వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఇట్. ఈ 3 జంక్షన్స్ కూడా సింక్రోనైజ్ చేసి ట్రాఫిక్ వ్యవస్థ కొంచెం కంజెషన్ లేకుండా ఒక దగ్గర గ్రీన్ వచ్చేవాడు నెక్స్ట్ జంక్షన్లో గ్రీన్ వచ్చేలాగా మేము అది సైకిల్ టైంని సెట్ చేసి ఆ సింక్రనైజేషన్ కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. నేను అంబులెన్స్ గురించి నేను త్వరలో చెప్తాను. నెక్స్ట్ 2-3 డేస్లో ఒక మీటింగ్ పెడుతున్నాము. అంబులెన్స్ల గురించి మేము ఏం అబ్జర్వ్ చేశాము, వాళ్ళు ఎలాంటి పొరపాట్లు చేస్తున్నారు, హాస్పిటల్ మేనేజ్మెంట్ చేపట్టాల్సిన చర్యల గురించి, తర్వాత త్వరలోనే ఒక యాప్ కూడా మేము లాంచ్ చేయబోతున్నాం. ఆ యాప్ ద్వారా ఏంటంటే రియల్ టైం మానిటరింగ్ ఆఫ్ అంబులెన్స్ రియల్ టైం లొకేషన్ మానిటర్ చేస్తూ వాళ్ళకి గ్రీన్ వచ్చేలాగా, అది కూడా మన నెక్స్ట్ మేబీ 20-25 డేస్లో సిపి గారి చేతిలో మీదుగా ఆ యాప్ను కూడా లాంచ్ చేయబోతున్నాం. దాంతోపాటు ఎందుకంటే చాలా మంది మిస్యూజ్ జరుగుతోంది డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ గురించి, డెడ్ బాడీస్ ట్రాన్స్పోర్టింగ్ అంబులెన్స్ ఏందండి? అంబులెన్స్ తీసుకెళ్ళి వాడికి ఎందుకండి సైరన్? ఒక మెడికల్కి ఒక బ్లడ్ శాంపుల్ తీసుకెళ్లి డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ ఇవ్వడానికి తీసుకెళ్తున్నారు, ఫిజియోథెరపిస్ట్ని తీసుకురావడానికి అంబులెన్స్లో పెడుతున్నారు. అవన్నీ జోక్స్. నేను సర్వే చేశాను. అంబులెన్స్ ఆపకూడదు, అయినా కూడా ఒక షార్ట్ టర్మ్ నాకు పీరియడ్లో ఆపి ఒక స్టాటిస్టిక్స్ చూస్తున్నాను. ఆ స్టాటిస్టిక్స్ ఆ మీటింగ్లో చెప్పబోతున్నాను నేను.